మీరిద్దరూ అంత ప్రాణ స్నేహితులు కదా. మా నాన్న ఆత్మహత్యకు కారణం మీకు కూడా చెప్పలేదా? లేదమ్మా. నాకు అయోమయంగా ఉంది. మా నాన్న ఎందుకోసం చనిపోవాలి, దేనికోసం చనిపోవాలి? అమ్మా సుమతి, జరిగిన దాని గురించి బాధపడుతూ కూర్చుంటే ఎలా తల్లి? ఇక జరగాల్సింది ఏదో చూడమ్మా. కొంచెం ధైర్యంగా ఉండమ్మా. వస్తాను తల్లి. ఇదిగో అమ్మా, మీకు మెడ్రాస్ పోయిన లెటర్ తిరిగి వచ్చిందమ్మా. చిరంజీవి సౌభాగ్యవతి సుమతికి నీ తండ్రి వ్రాయినది. ఇంతవరకు ఎవరిని మనం దైవంగా భావించాము, ఆ శశిభూషణం ఒక రాక్షసుడని నాకిప్పుడే తెలిసిందమ్మా. నీ మీద ఒక దురుద్దేశాన్ని మనసులో పెట్టుకుని నీ చదువుకి సహాయం చేస్తున్నట్లు నటిస్తూ ఇన్నాళ్ళు మనకు డబ్బిస్తూ వచ్చాడు. ఈ వయసులో వాడు నిన్ను పెళ్లి చేసుకుంటానన్నా నేను సహించేవాడిని. కాని మానాభిమానాలున్న ఏ తండ్రి భరించలేని భయంకరమైన కోరిక నన్ను కోరాడమ్మా. వాడి మాట ప్రకారం నువ్వు ఒప్పుకోకపోతే నిన్ను ఊళ్ళో బ్రతకనివ్వనని కూడా బెదిరించాడు. మరుక్షణమే నేను పనిలోంచి మానేశాను. పరీక్షలు పూర్తి చేసుకుని నువ్వు ఇక్కడకు రాగానే అన్ని విషయాలు ముఖస్థంగా మాట్లాడుకుని ఏం చేయాలో నిర్ణయించుకున్నాం. ఇట్లు నీ తండ్రి రామయ్య. అయ్యా, రా పాప రా. ఎలా ఊరడించాలో నాకు తెలియటం లేదు. కన్న తండ్రిని పోగొట్టుకుని నువ్వు బాధపడుతున్నావు. విశ్వాసపాత్రుడైన నౌకర్ను పోగొట్టుకుని నేను కుంగిపోతున్నాను. అంతా విధి విలాసం. ఏం చేస్తాం? దేవుడు నన్ను ఇలా అనాథగా చేస్తాడని నేనెన్నడూ అనుకోలేదు. బాధపడకు పాప, బాధపడకు. నేను బ్రతికున్నంత వరకు నువ్వు అనాథవు కావు. నీకు ఏ కొరత లేకుండా నేను చూసుకుంటాను. ఆ నమ్మకంతోనే నేను వచ్చానండి. మీరు అవకాశం ఇస్తే నా భవిష్యత్తు గురించి మీతో ఏకాంతంగా మాట్లాడాలి. ఏకాంతంగానా? అయితే ఇక్కడ వద్దు. ఇవాళ రాత్రికి నేనే మీ ఇంటికి వస్తాను. అక్కడ సావకాశంగా మాట్లాడుకుందాం. నువ్వు వెళ్ళు. మీ రాక కోసం నేను 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాను. ఇచ్చిన మాట కాదనటం, నమ్మిన వాళ్ళను నట్టేట ముంచటం ఈ శశిభూషణం జాతకంలోనే లేదు. నువ్వు వెళ్ళరా పాప. ఇదిగోండి మా నాన్న రాసిన ఉత్తరం. చదివితే నిజమేమిటో మీకే తెలుస్తుంది. ఆ ధర్మదాత మీద మీ నాన్న ఇలాంటి ఉత్తరం రాశాడంటే నేను నమ్మలేకుండా ఉన్నాను. ఒకవేళ శశిభూషణం గారి మీద ఏదైనా కక్ష కట్టి మీ నాన్న ఈ ఉత్తరం రాశాడేమో. మీరే ఇలా మాట్లాడితే నేను ఎవరితో చెప్పుకోవాలి? శశిభూషణం మీరు అనుకున్నట్టు ధర్మదాత కాదు, కరుణామయుడు కాదు. మంచివాడుగా నటిస్తూ తాను చేసిన మోసాలను డబ్బుతో కప్పిపుచ్చుకునే రాక్షసుడు. దయచేసి నా మాట వినండి. ఈ రాత్రి 10 గంటలకు మీరు మా ఇంటికి వస్తే నిజమేమిటో మీకే తెలుస్తుంది. ఏమంటారు? అలాగే. సుమతి, వచ్చారా? రండి రండి. మీరు రావడం ఎక్కడ మర్చిపోతారో నేనెంతో కంగారు పడ్డాను. కూర్చోండి. ముందు వెనక ఆలోచించకుండా మా నాన్నగారు తొందరపడ్డారు. అసలు విషయం సూటిగా నాతోనే చెప్పుంటే మీ మాట నేను కాదనేదాన్నా? ఏమిటి పాప నువ్వు అనేది? మీ మనసులో ఉన్న కోరికను నా దగ్గర దాచటం ఎందుకు? ఇక్కడ మీరు నేను తప్ప ఇంకెవ్వరూ లేరు. ఏమిటి పాప ఈ అక్రమం? అర్ధరాత్రి పూట కబురు పెడితే ఎంత అవసరం అనుకుని నేను వస్తే నువ్వు ఇలా మాట్లాడడం ఏమన్నా న్యాయంగా ఉందే? మీ నాన్న డబ్బు కాసిపడి బుద్ధి గడ్డి తిని
నిన్ను నాకిచ్చి పెళ్లి చేస్తానని కాళ్ళ వేళ్లాబడి బ్రతిమాలితే నేను కాదన్నాను. దాంతో మనసు చెడిపోయి ఆత్మహత్య చేసుకున్నాడు. చదువుకున్న దానివి, సంస్కారం ఉన్నదానివి, నువ్వు కూడా ఇలా అసభ్యంగా ప్రవర్తించడం ఏమైనా బాగుందా? కన్న తండ్రి కోసం కార్చిన కన్నీరు కూడా ఇంకా ఆరలేదు. ఇంతలోనే ఇలాంటి దురాలోచన నీకు ఎలా వచ్చింది పాప? చేచా, ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా నేను ఉండలేదు. బాబు గారు, బాబు గారు, మమ్మల్ని క్షమించండి బాబు గారు. ఏమిటి మీరంతా ఇక్కడున్నారా? ఈ సుమత మాటలు నమ్మి దేవుళ్ళంటే మిమ్మల్ని అపార్థం చేసుకున్నాం. మమ్మల్ని క్షమించండి. నన్ను అపార్థం చేసుకున్నారా? ఎంత అమాయకుడు మీరు! ఈ మాయ మాటలు నమ్మి మోసపోకండి. మీరంతా లోపల దాక్కున్నారని ఎలాగో పసిగట్టి వీడు మంచి వాడ్లాలు నటిస్తున్నాడు. సరే అమ్మా, నీ మాటలు నమ్మి బుద్ధి గట్టి తిని ఈ ఊరి గొప్పతారని ఈ ధర్మరాజుని అనుమానించావు. నీ తండ్రి ఎందుకు పోసుకున్నాడో, నువ్వు ఎంత ఉత్తమానో నాకు ఇప్పుడు అర్థమైంది. చదువుకుంటారు, చదువు ఎందుకు చదువు తగలేను. లేదండి అసలు ఊళ్ళోనే ఉంచుకోదండి. తండ్రి పోయిన దుఃఖంలో ఏదో మాట్లాడుతుంది. నేను ఓదారుస్తాను, మీరు వెళ్ళి రండి. వస్తాం బాబు గారు. రామా, పాప, నలుగురిలో నన్ను అవమానం చేయటానికి నువ్వు చేసిన ఏర్పాట్లన్నీ ముందే తెలుసుకున్నాను. నేనేం పసివాడిని, అమ్మాయకుణ్ణి కాదు, నీ నటన చూసి మోసపోతానికి. ఇప్పటికైనా నేను ఎంత గట్టికున్నావు నువ్వు తెలుసుకున్నావు అనుకుంటున్నాను. తెలుసుకున్నాను. నీ నిజ రూపం పూర్తిగా తెలుసుకున్నాను. అయితే నేను చెప్పినట్టు విను. పిచ్చి పిచ్చి వేషాలు కట్టిపెట్టి నువ్వు నా దానివైతే నిన్ను మహారాణిలాగా చూసుకుంటాను, ఊళ్ళో ఎవరికి తెలియకుండా. నోర్మి, నువ్వు ఒక మనిషివేనా? ఊరికి పెద్దగా, పేరుకు ధర్మాత్ముడిగా చలామణి అయ్యే నువ్వు పరమ నీచుడని నిరూపించే వరకు నేను నిద్రపోను. అది నీ తరం కాదు. ఎందుకు కాదు? ధనంతో నువ్వు లోకం కళ్ళు కప్పొచ్చు, కానీ ధర్మదేవత కళ్ళు మాత్రం కప్పలేవు. సుమతి, పరువుకు భయపడి మా నాన్న ప్రాణాలు విడిచాడు, కానీ నీ పరువు తీయకుండా నేను ప్రాణాలు వదలను. అది మాత్రం గుర్తుపెట్టుకో. లేడీకు నా జింకతో ఆడుకోవచ్చు, కానీ పులితో చెలగాటం ఆడకూడదు. నిజమే, నీ ఒక మేకవన్ని పులివి. శశిభూషణం, ఈ నాటితో నీ అంతానికి ఆరంభం ప్రారంభమైంది. నీ నిజరూపం బయట పెడతాను. ఉత్తముడు అని నమ్మి నీకు జేజేలు కొట్టే ఈ ఊరి పెద్దల ముందే నువ్వు సిగ్గుతో తల దించుకునేట్టు చేస్తాను. అవమానం భరించలేక నా తండ్రి ఎలా కృంగి కుమిలిపోయాడు, అలాగే నువ్వు కూడా అవమానం భరించలేక కృంగి కుమిలి నశించేలాగా చేయలేకపోతే నేను రామయ్య కూతురు సుమతినే కాదు, మా నాన్న మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. ఇదే నా శపథం. శపథం. వెళ్ళు, ముందు బయటికి వెళ్ళు. వెళ్ళు. వెళతాను, వెళ్ళి మళ్ళీ వస్తాను. ఏ నాటికైనా నిన్ను పొంది తీరుతాను.